హాయ్ ఎవ్రీవన్, కరివేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే మరి దీనితో కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. వన్స్ ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లోకి శనగపప్పు అండ్ కొంచెం మినప్పప్పు అండ్ ధనియాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ధనియాల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వగానే దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఇందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని బాగా ఫ్రై చేసుకుందాము. మేము ఇక్కడ 2 కప్స్ ఆఫ్ కరివేపాకుని తీసుకున్నాము. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటినంతా కూడా ఒక మిక్సర్ గ్రైండర్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర, పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మొత్తం పౌడర్ లాగా కాకుండా, ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్స్ పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని ఆల్రెడీ నానబెట్టుకొని ఫస్టే పక్కన పెట్టుకోవాలి. సో దాన్ని దీంట్లోకి వేసుకుందాం. ఆ చింతపండు వాటర్ని కూడా దీంట్లోకి వేసుకొని చూడండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము. రెగ్యులర్గా నార్మల్ పోపు ఎలా వేసుకుంటామో అలానే. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి కొంచెం ఫ్రెష్గా క్రష్ చేసిన గార్లిక్ కూడా వేసుకుందాము. గార్లిక్ ఎంత యూజ్ చేస్తే అంత మంచిది కదా, సో అందుకు గార్లిక్ కూడా. మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. అక్కడక్కడ క్రంచీగా ఆ కరివేపాకు తాకుతుంటే బాగుంటుంది కదా, సో అందుకు కరివేపాకు కూడా మళ్ళీ పోపులో వేసుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే చాలు. అంతే అండి, టేస్టీగా మన కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసే కరివేపాకు పొడే కాకుండా ఇలా కరివేపాకు పచ్చడి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది. ఓన్లీ ఇది రైస్లోకే కాదు, చపాతీలోకి అండ్ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. దోశకి పల్లి చట్నీ లేకపోయినా దీంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్లో మనం ఈ కరివేపాకు పచ్చడి చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చింది అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.